రండి రండి, నా స్టైల్లో చేసే మిరియాల రసం అయితే చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మిరియాల రసానికి కావాల్సిన పొడి అన్నమాట. ఇది ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు మిరియాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు కరివేపాకు, ఒక గుప్పెడు వెల్లుల్లి రేగలు అయితే ఒక గడ్డ. అవి మళ్ళీ పచ్చిగా వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు పట్టుకోవచ్చు అనమాట. అంతే, మొత్తం మిక్సీ పట్టేసుకొని పొడి తయారు చేసుకొని మిరియాల చారు చింతపండు నానబెట్టుకొని వేడి తరిగిన తర్వాతకి వేసుకొని ఉప్పు వేసుకొని మరగబెట్టుకున్న తర్వాత ఈ పొడిని అయితే వేసుకొని ఒక మరిగించేంత వరకు ఉండి తర్వాత ఈ పొడిని అయితే వేసుకోవాలి, మిక్సీ పట్టుకున్న పొడిని. అంతేనండి, మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీలో అయితే వేసుకున్నాము. మిక్సీలో ఇప్పుడైతే ఫైన్గా పొడి అయితే అయింది. ఇప్పుడైతే ఇంకా వెల్లుల్లి రేఖలు ఒక 10 మిరియాల చారు అయితే చేసుకున్నానండి. మిరియాల చారుకి అయితే ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకున్నాము. కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. పెట్టేసుకొని ఉల్లిగడ్డలు, కరివేపాకు ఇలా వేగాలి. పోపు దినుసులు అయితే కొన్ని వేసుకున్నాము. స్పూన్ పసుపు వేసుకున్నాము. ఇంకా 4 వెల్లిపాయలు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మనం చింతపండు రసము పిండి పెట్టేసుకున్నాము, నానబెట్టుకున్నాము. చింతపండు రసం అయితే వేసుకున్నాము. చింతపండు రసం పిండి పోసుకున్నాం కదా, ఆ రసంలో అయితే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకున్నాము. 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూను షుగర్ అనమాట. ఇప్పుడే వేసేసుకొని దీంట్లో కారం అవసరం లేదు. ఇది మరిగిన తర్వాత, బాగా మరగనిచ్చిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న పౌడర్ని అయితే, మిరియాల పౌడర్ని అయితే వేసేసుకున్నాం. ఇది చాలా మరగనిద్దాం. రసం అయితే మరుగుతుంది కదా. ఇప్పుడైతే ఇంకా కొన్ని ఎల్లిపాయలు వేసేసుకున్నాము. ఇది మనం పట్టి పెట్టుకున్న పౌడర్ని అయితే 1 స్పూన్ వేసేసుకున్నాము. మరుగుతుంది కదా. ఇది నీళ్ళల్లో కొంచెం కలిపి వేసుకున్నాము. మిరియాల పౌడర్, మనం పట్టి పెట్టుకున్న మిరియాల పౌడర్. చివరగా ఇంకా కాస్త కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసుకున్నాము. వేసేసుకొని ఇంకా దింపేసుకున్నాం, స్టవ్ కట్టేసుకున్నాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిరియాల చారు అయితే రెడీ అన్నమాట. ఇలా ఈ చారు అయితే నోరు బాగాలేని వాళ్ళకి కానీ, జ్వరం వచ్చి ఏమీ తినకుండా ఉంటారు కదా, వాళ్ళకైతే కనుక చాలా ఉపయోగపడుతుంది. అంతేనండి, ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసుకొని రసం అన్నంలోకి, వేడి అన్నంలోకి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చిల్డ్రన్స్, బాయ్, థ్యాంక్ యూ.